అరే అవులా లంజా కొడక, మరియమ్మను అరే అనే అర్హత ఎవడికి లేదురా. మరియమ్మ పరిశుద్ధురాలని బైబుల్ ఖురాన్ చెప్తుంది. ఆమె కన్యక. ఆమె కన్యక. లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, ప్రపంచానికి దేవుడైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చిందిరా లుచ్చా లంజగొడక. ఒక మనిషికో ప్యాంతరుకో పుడితే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళరా అవులా లంజా కొడుక. నీ జాతి పూగుల సుల్లి తెలుసుకోరా దొమ్మరి లంజా కొడక. మరి లవకుశ ఎవరికి అన్నదిరా మీ సీత చెప్పురా లంజవాడుక. ఇప్పుడు ఉత్సవ ఓపిస్తే ఒక్కొక్క లంజవాడుకో. ఇప్పుడు రామాయణం బైబుల్ని తిట్టే లంజవాడుకులు అందరికీ ఉత్సవ ఓపిస్తాం ఆగుబిడ్డ. అన్నీ చెప్తాం రా. నిజంగా అరణ్యవాసం ఉన్నంత వరకు గర్భవతి సీత కాలేదు. రావణాసురుడు ఎత్తుకపోయిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ఎవరికైనా అన్నదిరా ఆమె పతివ్రత నారా లంజవాడుక. ఒకడు ఎత్తుకపోతే పతివ్రత నారా. లంజవాడుక రేపు నీ పెళ్లి చేసుకుంటే నీ పిల్లని ఎవడైనా ఎత్తుకపోతే ఓ 10 నెలలు ఉంచుకొని కడుపు చేసి ఇచ్చి పంపితే నువ్వు ప్రతిభత అంటారా లంజావుడుగా. చెప్పురా. భారతదేశం ఒప్పుకోలేదురా అప్పుడు. ప్రజలందరూ చీచి అది ధర్మం కాదు, అది పద్ధతి కాదు అనగానే మీ రాముడు అగ్ని పరీక్ష చేసి, శీల పరీక్ష చేసి అడవిలో వదిలేసిండ్రా పిచ్చి లంజాగొడక. అదిరా రామాయణం కథ. ఆమె పోయి భూమిలో చచ్చిపోయింది. ఇతను పోయి మీ రాముడు పోయి ఎక్కడ చచ్చిపోయినరా ఎవరు లంజాగొడక. చెప్పురా దొమ్మరి లంజాగొడక. అరే సైతాన్ లంజాగొడక. పోయి గంగానదిలో ఊసి చచ్చిపోయినరా, ఆత్మహత్య చేసుకున్నారా రాముడు. అదిరా రామాయణం కథ. అసలు ఎప్పుడో అది త్రేతాయుగం లేదు, తొక్కల యుగం లేదు రా లంజా కొడక. ఇవన్నీ అభూత కల్పనలు, కల్పిత కథలు రా. ద్వాపర యుగం లేదు, త్రేతాయుగం లేదు. ఉన్నది ఒకటే మానవ యుగం, కలియుగం. ఇది ఒకటే ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఏదో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందంటే నమ్మటోడు ఎవరు ఇక్కడ లేరురా పిచ్చి లంజా కొడక. ప్రపంచ జనాభా ఎవరు నమ్మరురా మన భారతదేశంలో దేవుళ్ళు అంటే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని బైబిల్ ఒకటే అని, యేసుక్రీస్తే ప్రపంచానికి రక్షకుడని 156 దేశాలు నమ్మిన లంజా ఉడక. నీ రాముడు భారతదేశాన్ని దాటి వెళ్ళలేదురా హౌల లంజా ఉడక. ఇది తెలుసుకోరా పిచ్చి లంజా ఉడక. చేతగాని కొజ్జా లంజా ఉడక. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకు బిడ్డ లంజా ఉడక. బ్లాక్ చేస్తున్నది లాస్ట్ మెసేజ్ నీకు. నువ్వు ఒక పిచ్చి సైతాను తెలివి తక్క దద్దమ్మ లంజ కొడుకోరా నువ్వు. నీ ఛానల్ ఒక్కొక్కరికి వచ్చి నేను ఏ విధంగా మాట్లాడినా అందరికి తెలుసు అని నిరూపిస్తాము గ్రంథాల ఆధారంగా. రామాయణం ఒక ఫేక్, రామాయణం ఒక కల్పితం, త్రేతాయుగం అబద్ధం, జరగలేదు అది. కాబట్టి ఏదో భారతదేశానికి మరి ఇరాన్ నుంచి వచ్చిన ఆర్యులు వచ్చేసి ఇక్కడ అక్కడ మొత్తం విగ్రహారాధన చేసేసి ఏదో ఉన్నదని కల్పించి రాసేస్తే నమ్మడానికి పిచ్చోళ్ళం కాదు మేము, విగ్రహాలను చూసి నమ్మడానికి. కాబట్టి అవన్నీ కల్పిత గ్రంథాలు, భూత గ్రంథాలు. ఒకరి దేవుడు ఒకడు ఎత్తుకపోవడు, ఒకరి దేవుడు ఒకరి పాతిపత్యం చెడగొట్టుడు, వాయు వరస లేని గ్రంథాలు మీ గ్రంథాలు రా. అది తెలుసుకోరా పిచ్చి లంజవాడుక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన తప్పులను చూపిస్తుంది. ఒక్కొక్క ప్రవక్త ఒక లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఆ లాంగ్వేజ్ దాంట్లో కొన్ని సందర్భాల్లో అట్లా మాట్లాడినారు, అంతేగాని దేవుని తప్పు కాదు అది. కాబట్టి ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆరాధించిన దేవుడు ఒక్కడే ప్రపంచానికి. ఆ వెలుగై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. అది సత్యం. ఇక నీకు నాకు బాయ్ లంజోడుక. నువ్వు నోరు మూసుకొని పండు. నువ్వు చెత్త లంజోడుకు, గలీజు లంజోడుకు, చాతగాని చవట దెబ్బ లంజోడుకు, ఓ కొజ్జా లంజ కొడుకురా నువ్వు. ఓకే అఖిల్గా బాయ్.